స్విగ్గీలో ఈ డే టైంలో వర్క్ చేసి నాకైతే ఈ ఎండకు అవుతలేదు అసలు ఈ ఎండల వల్ల వర్క్ చేయాలనిపిస్తలేదు. సో ఈరోజు నుంచి నైట్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజే ఫస్ట్ 5:30 ఏమవుతుంది, 5:30 కూడా కాలేదు ఇంకా. ఇప్పుడే లాగిన్ చేసిన. వెదర్ కొంచెం కూల్గానే ఉంది కాబట్టి 5:20కి లాగిన్ చేసిన. చూద్దాం నైట్ షిఫ్ట్లో ఎంత అమౌంట్ అవుతుంది అని. ఒకవేళ అమౌంట్ మంచిగా అయిందనుకో నైట్ షిఫ్ట్ కంటిన్యూ చేద్దాం. మంచిగా అవ్వలేదనుకో మళ్ళీ ఇక రేపటి నుంచి ఆ ఎండలో తిరిగి సావడమే, ఇంకేం లేదు. సరే వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి, వెళ్ళి పికప్ చేసేసుకున్నాం. నిన్ననే చేద్దాం అనుకున్నా నైట్ షిఫ్ట్, కాకపోతే నిన్న వర్షం పడ్డది. 7కి లాగిన్ చేద్దాం అనుకున్నా. లాగిన్ చేద్దాం అనుకుంటే 7కి వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా స్టార్ట్ అయింది. దానివల్ల ఇంకా నిన్న లాగిన్ చేయలే. సో ఈరోజు లాగిన్ చేసిన. చూద్దాం మరి ఎంత అమౌంట్ అవుతుందో. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇది డోపుమైన్ కుకీస్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది కదా, అక్కడ పిక్ చేసుకున్నా. ఈ ఆర్డర్ వచ్చేసి బర్నీ లేఅవుట్లో అది ఫిలిం నగర్. ఎన్ని కిలోమీటర్స్? 4.6 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళి డెలివరీ అయితే చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఇది నైట్ షిఫ్ట్ చేస్తే ఏంటంటే మనకి ఫుల్ ఇన్సెంటివ్ రాదనమాట. ఈ 19 ఆర్డర్స్కి 225 ఉంటుందా, ఆ ఇన్సెంటివ్ ఒక్కటి వస్తుంది 19 ఆర్డర్స్ కంప్లీట్ అయితే. కానీ నైట్ లాంగ్ వేస్తాడు. ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయా లేదా తెలియదు మనకి, చూద్దాం. ఒకవేళ మంచి అమౌంట్ అయితే మండే టు థర్స్డే నైట్ షిఫ్ట్, ఫ్రైడే సాటర్డే సండే ఫుల్ డే వేద్దాం, డే టైం అట్లా. ఒకవేళ అమౌంట్ మంచిగా అయితే. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ రావట్లేదు అని. నేను వర్కే చక్కగా చేయట్లేదు, ఇంకా వీడియోస్ ఏమొస్తాయి? ఈ ఎండల వల్ల అసలు వర్క్ చేయాలనిపిస్తలేదు, చిరాకు దొబ్బుతుంది. అందుకని దగ్గర చాలా రోజుల నుంచి వర్క్ చేస్తలేను. అసలు వారంలో 2 రోజులు 3 రోజులు అంతే, ఎక్కువ వర్క్ చేయలే. దానివల్ల వ్లాగ్స్ ఏం రాలేదు. సో ఈరోజు నుంచి ట్రై చేద్దాం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే. హలో, లొకేషన్లో ఉన్నాం. థర్డ్ ఫ్లోర్. ఓకే. నీ అమ్మాయి కస్టమర్లతో పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇదొకటి. నేను కింద ఉన్నప్పుడు కాల్ చేసిన, థర్డ్ ఫ్లోర్కి రమ్మన్నాడు. సరే వెళ్ళిన, ఆడ బెల్ పని చేస్తలేదు. సో ఆయన ఏం చేయాలి, బయట వచ్చి నిలబడాలిగా డోర్ దగ్గర. లేదు, ఆడికి పోయినాక డోర్ కొట్టిన రాలేదు, బెల్ కొట్టిన రాలేదు. మళ్ళీ కాల్ చేసి పిలిస్తే అప్పుడు వస్తున్నాడు. ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం వల్ల? అంటే కాల్ చేస్తేనే వస్తారా, డోర్ కొడితే రారా? వర్షాలు ఉంటుంది ఇలా, కింద ఉందా, కాల్ చేసిన వస్తాడు కదా అని ఆడ వెయిట్ చేయొచ్చు కదా డోర్ దగ్గర. ఆ మాత్రం సెన్స్ ఉండదు ఏంటో వీళ్ళకి. అయ్యయ్యో, సెకండ్ ఆర్డర్ వచ్చింది మామ. మంగోలియా బేకరీ నుంచి తీసుకొని ఏడా ఇర్ర మంజిల్ 90 రూపాయలు ఇచ్చిండు. 24 రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ పెట్టిండు. కానీ ఈ టైంలో అటు సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. సర్లే ఏం చేస్తాం, ఒక 9:30 వరకు ఈ ట్రాఫిక్ భరించాలి, తప్పదు. ఒడి అమ్మ, ఈ టర్నింగ్లో నాకు భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ అప్ ఉంటుంది, అక్కడ నుంచి స్పీడ్ వస్తుంటుంది, ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇక్కడ నుంచి స్పీడ్ వస్తుంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తుంటాయి. ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు, రప్పున వస్తారు. ఇటు వచ్చే వాళ్ళకు మధ్యలో ఉన్న వాళ్ళు కనిపించారు, ఇటు వచ్చే వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళు కనిపించారు. మొత్తం ఆగం అవుతుంది. అందుకే అలా చూసుకొని రావాలి జర. సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన ఇర్రా మంజిల్లో. చేసిన తర్వాత ఈ సార్వే నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డది మనకి. సార్వే నుంచి ఒకటి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. ఫస్ట్ రెడీ లేదు, ఎప్పుడు రెడీ కొడతాడేమో కాక. 24 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ పెట్టిండే, దానివల్ల ఆర్డర్ వేసిండు. సర్లే వెళ్ళి పికప్ అయితే చేసేసుకున్నా. ఇది ఒకటి ఫిలిం నగర్లో వేయాలి, ఇంకొకటి షేక్పేట్లో వేయాలి. ఇక్కడ తిప్పొద్దు అనుకుంటే ఇక్కడనే తిప్పుతాడు. పర్లేదులే, ఏం చేస్తాం ఇంకా. జనాలు ఎంత ఎర్రిపోకుల్లాగా బిహేవ్ చేస్తారంటే మావా, గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది పెట్రోల్ షార్టేజ్ లేదురా బాబు, పెట్రోల్ మస్తుంది అని. అయినా కూడా వినరు. బండ్లలో సగం ట్యాంకులు పెట్టుకొని కూడా మళ్ళీ పెట్రోల్ వేసుకోవడానికి వస్తారు. గవర్నమెంట్ చెప్పింది పెట్రోల్ ఉందిరా అని. 2 రోజులు వెయిట్ చేయొచ్చు కదా, 2 రోజులు ఓపిక పడితే వస్తుంది కదా. వీళ్ళంతా ఇట్లా ఒకటేసారి వచ్చి బంకులలో వేసుకోవడం బట్టే పెట్రోల్ అయిపోతుంది. ఈ జనాల వల్లనే పెట్రోల్ అయిపోతుంది తప్ప ఇంకా ఏ రీజన్ వల్ల కాదు. వీళ్ళు కొంచెం ఓపిక పడితే ఏమవుతుంది? అస్సలు మారడీలు. ఏదో ఒక ఫేక్ న్యూస్ పట్టుకోవాలి, వాళ్ళు చెప్పింది వినాలి, గొర్రెల్లాగా వచ్చి లైన్లు కట్టాలి. అమ్మ
వీళ్ళందరి బండ్లలో పెట్రోల్ ఉండే ఉంటుంది. ఇప్పుడు లేదని ఇంకా ఎవరి దగ్గర ఉండదు, అందరు దాని బండ్లలో పెట్రోల్ ఉండే ఉంటుంది. మళ్ళీ నన్ననే వెళ్ళారు, నా దగ్గర లేదు, ఎప్పుడు అయిపోతుందో అన్న డౌట్తో వచ్చిన. అయినా కూడా ఇక్కడ ఎంత ట్రాఫిక్ అంటున్నా, ఇంత రష్ ఉంది. ఈ రష్ చూస్తే నాకు వేసుకోవాలనుకోలేదు, కానీ ప్రతి బంకులో ఇంత ఉంది రష్. ఏం చేయాలి చెప్పండి, వీళ్ళని ఏమనాలి ఇక? అమ్మ గొర్రెలు రా నాయన జనాలు అయితే. చార్స అమ్మా పెట్రోల్ వేయించుకోవడానికి 1/2 అవర్ పట్టింది. ఇదంతా జనాల వల్ల. అమ్మ ఏ జనాలు సోషల్ మీడియాలో ఏది వస్తే అది నమ్ముతారు, ఆగమాగం అవుతారు. వాళ్ళు ఆగమయ్యే కాకుండా వేరే వాళ్ళని ఆగం చేస్తారు. ఏం జనాలో ఏమో రా బాబు. స్విగ్గీ హీరోడు డియర్ పార్ట్నర్ అనుకుంటా, లవడలో పార్ట్నర్. ఏమైంది దీనికి? రోడ్డు మధ్యలో నిలబడ్డది పావురం. సైడ్లా కన్నా పోవే, రోడ్డు మధ్యలో నిలబడితే ఏదో ఒక వెహికల్ వచ్చి వేసిపోతుంది. సైడ్లకు నాడు మొత్తం గాయాలు తాకినాయి మావా. సైడ్కి అటన్నా పోవే. అమ్మ ఎటు పోకుండా రోడ్డు మీద నిలబడుతుంది. అటన్న రోడ్డు దాటు అటు పో, అటు పో. రైట్, అది అక్కడ జాగ్రత్తగా ఉండు. ఇంకా కస్టమర్లతో ఏం నెత్తినొప్పి ఉంటుందంటే లొకేషన్లు చక్కగా పెట్టారు, ఏం చక్కగా పెట్టారు. ఏడా కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 5లో పిన్ చేసి పెట్టిండు లొకేషను. ఇక్కడ రోడ్ నెంబర్ 8 అని మెన్షన్ చేసిండు. ఇప్పుడు బిల్డింగ్ రోడ్ నెంబర్ 5లో లేదు, వెళ్ళి చూసిన ఆడ రోడ్ నెంబర్ 5లో అపార్ట్మెంట్ కనిపిస్తలేదు. రోడ్ నెంబర్ 8లో వచ్చి చూసిన, రోడ్ నెంబర్ 8లో అపార్ట్మెంట్ కనిపిస్తలేదు. ఇప్పుడు ఏడుంది అనుకోలేదు. అమ్మ చదువుకొనే ఉంటారు, లొకేషన్లు కరెక్ట్ పెడితే ఏమవుతుంది? ఆ పిన్ కరెక్ట్ పెట్టడానికి కదా. మీ అమ్మ ఈ పొద్దు రేపు చదువుకోనోడన్నా లొకేషన్ మంచిగా పెడుతున్నాడు కరెక్ట్గా. మరి వీళ్ళేంటో నీ అమ్మ. ఇప్పుడు ఏడ వెతుక్కోవాలి దీన్ని నేను? మళ్ళీ రోడ్ నెంబర్ 5కి వచ్చిన చూస్తా, ఇది ఒక్కసారి చూసి కాల్ చేస్తా. రోడ్ నెంబర్ 5 మొత్తం ఒకసారి చూసి దొరకలే అంటే కాల్ చేద్దాం. ఇక ఏం చేస్తాను, ఇక వాళ్ళ లొకేషన్లో చక్కగా పెట్టారు, ఏం చక్కగా పెట్టారు. ఇక లొకేషన్ ఏంటే చూపిస్తుంది, ఇక్కడ బిల్డింగ్ లేదు, ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది. ఇది కాదు, ఇంకెడే వెతకాలి దీన్ని? కాల్ చేస్తా. బ్రాండ్ అసలు లేదు, బిల్డింగే లేదు అసలు. ఎస్ఆర్ ప్రైడ్, బిల్డింగ్ పేరు ఎస్ఆర్ ప్రైడ్. ఇక్కడ ఎస్ఆర్ ప్రైడ్ మెన్షన్ చేసిందంట. హెడ్ ఉంది ఎస్ఆర్ ప్రైడ్. నేనేమో అటు ఇటు తిరుగుతున్నా పిక్చర్లాగా. థ్యాంక్ యూ. బెల్లు తీసేసినట్టున్నారు. వాళ్ళు లోపల ఉంటారు, నేను నుంచి ఆర్డర్ తీసుకోవాలి, పిలవాలి. పిలుస్తూ వస్తలేరు కాక. భయ్యా ఆర్డర్ రెడీ. వినబడ్డ కూడా రారు కొడుకులు కావాలని. ఆ కస్టమర్లను చూసుకుంటూ కూర్చోరు. ఇక్కడ రిజర్వేస్ ఏమన్నా కానీ 266200411. వేసాడు అయ్యా, వేసాడు. లాంగ్ ఆర్డర్ వేసిండు. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ నుంచి నేడికి కోకా పెట్టేసిండు 159 వేసి. 50 రూపాయలు సర్జు, 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్. 159 అంటే ప్లస్ ఇవో 40, 200 అనుకోండి. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఖాళీగానే రావాలి మనం, రిటర్న్ ఆర్డర్ ఉండదు. ఈ నైట్ షిఫ్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం. లాంగ్ ఆర్డర్స్ ఇస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి ఖాళీగా రావాలి. కానీ అమౌంట్ అయితే అవుతాయి. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు కాబట్టి తొందరగానే వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా తొందరగానే వెళ్ళిపోతాం, తొందరగానే వచ్చేస్తాం. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 10:10 అవుతుంది. ఆర్డర్స్ ఇప్పటివరకు 12 ఆర్డర్లు అయినాయి. 12 ఆర్డర్లు ప్లస్ అమౌంట్ ఎంత? 711 రూపాయలు అయినాయి. 5 గంటలు డ్యూటీ చేసిన. సరే, ఇంకా 2 వరకు అయితే స్లాట్స్ బుక్ చేసిన. 2 తర్వాత చేయాలనిపిస్తే
మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుందాం, 5 వరకు చేద్దాం. ప్రజెంట్ అయితే 2 వరకు బుక్ చేసిన. 3982 3982. ఎన్నిసార్లు చూస్తావు అయ్యా, చూసిందే చూసి. ఈడెన్ గార్డెన్స్ విల్లా నంబర్ చెప్పొద్దు అట్లా, విల్లా నంబర్. ఈడెన్ గార్డెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 15 కిలోమీటర్లు, 25 మినిట్స్ చూపిస్తుంది. పోను 25, రాను 25. గంట అనుకోండి, ఇంకా పోయి రావడానికి గంట అవుతుంది. కోకాపేట్ ఏడ మై హోమ్ అవతల దగ్గర రైట్ తీసుకొని ఓకే చలో వెళ్ళిపోదాం. ఇంకా ఆకలి అవుతుంది, ఏమైనా తినాలనిపిస్తుంది. ఈ టైంలో పునుగోలు కూడా దొరుకుతాయో దొరకవేడైనా, టిఫిన్స్ దొరుకుతాయి కానీ చలో ఎలానైతే వెళ్దాం. దారిలో ఏదైనా కనిపిస్తే తినేద్దాం. కోకాపేట అయితే చాలా మారిపోయింది మావా, ఒకప్పటికి ఇప్పటికి. ఒకప్పుడు ఇట్లా లేకుంటుండే, ఇప్పుడు చాలా మారిపోయింది. ఎప్పుడంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అప్పుడు నాది సూపర్ జోన్ ఉండే. అప్పుడు నైట్ టైమే చేస్తుంటే స్విగ్గీ. అప్పుడు ఇట్లా లేకుండే, ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయింది ఏరియా మొత్తం. అంతే, ఇంకా కొన్ని రోజులు అయితే మరి సిటీ మొత్తం అప్డేట్ అయితేనే ఉంటాయి. ఇంకా మన లైఫ్లు మాత్రం అప్డేట్ కావు, అన్నీ అప్డేట్ అవుతాయి కానీ మన లైఫ్లు మాత్రం అప్డేట్ కావు. ఇట్లానే ఉంటాం మనం డెలివరీ జాబులు చేసుకుంటానే. సిటీ వచ్చిన తర్వాత చాలా అప్డేట్ అయినాయి. నేను మాత్రం ఇంక ఇదే జాబ్ చేస్తున్నా, అట్లుంటుంది మరి మనతోటి. అమ్మా స్పీడ్ బ్రేకరు 170 మీటర్సా? అదే అనుకుంటా. విల్లాస్ ఉన్నాయి, ఇదే మన అపార్ట్మెంట్ ఉంది. ముందలు ఉన్నాయి విల్లాస్. రైట్ స్ట్రైట్ అవేగా, డెలివరీ చేసేసేద్దాం. స్పీడ్ బ్రేకర్లు ఏంట్రా బాబు, కళ్ళ కనిపినట్టు పెట్టారు మొత్తం. సెక్యూరిటీకి ఇచ్చేస్తున్నాను. హలో 60 बात करो. हेलो, गुड इवनिंग सर. जी सर, इंडियन गार्डन. जी सर, ठीक है सर. ఓకే రైట్. నైట్ టైం స్విగ్గీ చేస్తే ఇది ఒక బెనిఫిట్ ఏంటంటే అపార్ట్మెంట్లకి విలాస్లకి మనం వెళ్ళడం అవసరం ఉండదు. వాళ్ళే సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి వెళ్ళమంటారు, లేదంటే వాళ్ళే వచ్చానే చేసుకుంటారు. అదే డే టైం అనుకో, ఆ విల్లాస్ లోపలికి పోవాలి, లేదంటే అపార్ట్మెంట్ లోపలికి పోవాలి, అంత కథా కార్ఖానా ఉంటుంది. ఈ నైట్ టైం బాగుంటుంది, అండ్ రోడ్లు కూడా ఖాళీ ఉంటాయి, మంచిగా చేసుకోవచ్చు వర్క్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే నైట్ తాగిన వాళ్ళు వస్తుంటారు, ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటారు. వాళ్ళ వల్ల మనకేమైనా ఇబ్బంది అవుతుంది. సో మనం చూసుకొని నడపాలి, లేదంటే మనం కూడా వాళ్ళలాగే స్పీడ్ పోయినాం అనుకో జీవితం బర్బాద్ అయిపోతుంది. ఇక్కడ వెయిట్ చేస్తే 40 రూపాయలు వస్తుంది, ఆ 40 తీసుకొని వెళ్ళిపోదాం. ఎట్లా ఆర్డర్ పడదు. ఇక్కడ 10:41 అవుతుంది. ఎందుకో తెలియదు మా ఈ మధ్య రిటర్న్ ఎర్నింగ్ 40 పెడుతున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత మనకి 80 రూపీస్ ఇస్తున్నాడు. ఎందుకో తెలియదు మరి. ఎప్పుడు 40 ఇచ్చేటాడు, ఈ మధ్య రిటర్న్ ఎర్నింగ్ 80 ఇస్తున్నాడు లాంగ్ ఆర్డర్స్ పడ్డప్పుడు. మరి ఎందుకు ఇస్తే మనకేముంది, మనకు పైసలు వస్తున్నాయి చాలు. ఎంతైనా అమౌంట్ 950 అయినాయి మామ. 950 ఎన్ని అవర్స్? 5 hours 38 minutes. 950 13 ఆర్డర్స్ అయినాయి. ఇంకా అంతా ఇంకా 6 ఆర్డర్స్ చేస్తే 225 ఇన్సెంటివ్ వస్తుంది మనకి. చేద్దాం, ఏం పని మనకి, తెల్లార్లు ఒకటే పనిగా ఇంకా చేద్దాం. గుద్దేద్దాం. వీళ్ళకి 3 రోడ్ల మీద వేస్తున్నారు. ఏం నవ్వుతున్నాయి రా సిలికా నవ్వులు. ఇప్పుడు జూన్ వరకు ఖాళీ వెళ్ళాలి మామ మళ్ళీ. సరే ఇంకా వీడియో బంద్ చేసి తొందరగా వెళ్ళి రిటర్న్లో గచ్చిబౌలి పిస్తా హౌస్ నుంచి ఆర్డర్ పడ్డది మామ, బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇది పిస్తా హౌస్ టీ అని అలా పడ్డది, పిస్తా హౌస్ అని అలా పడ్డది. అంటే 2 అలాగ ఇస్తారా? అంటే 2 ఉంటాయి. ఒకటి ఆ మాల్లో ఉంటుంది ఒకటి పిస్తా హౌస్, ఇది పాత పిస్తా హౌస్ ఉంది. అంటే దీంట్లో టీ ఇస్తారా అంటే కొత్తది అయిన తర్వాత నేను దీంట్లో అయితే ఎప్పుడు తీసుకోలేదు. పిస్తా హౌస్ టీ ఇక్కడే ఇస్తారనుకుంటా మేబీ. అంటే అది కొత్తది అయిన తర్వాత దీంట్లో ఆర్డర్ ఎప్పుడు వదలేదు నాకు. మరి దీంట్లో ఎప్పుడు తీసుకోవాల్సి రాలేదు. ఓకే ఇక్కడ ఓన్లీ చాయ్ మాత్రం ఉందా?
రైట్. అయితే ఇది ఇక్కడ తీసుకోవాలి, అది అక్కడ తీసుకోవాలి. ఇంకోటి ఫస్ట్ అయితే ఇది పికప్ చేసుకుందాం. 2 ఆర్డర్స్ పక్కన వేయాలి. ఒకటి గేట్ నెంబర్ 10, ఒకటి గేట్ నెంబర్ 9. ఫస్ట్ ఆర్డర్ ఒక ఆమెది ఉంది గేట్ నెంబర్ 10. ఆమెకు కాల్ చేసి అది డెలివరీ కొట్టేసిన తర్వాత ఈ కస్టమర్కి ఇక్కడికి కాల్ చేసిన గేట్ నెంబర్ 9. ఇద్దరూ రావట్లేదు. ఫస్ట్ కస్టమర్ రావట్లేదు, సెకండ్ కస్టమర్ రావట్లేదు. ఫస్ట్ అయితే డెలివరీ కొట్టేసిన, ఆమె వస్తుందో రాదో తెలియదు. వెయిట్ చేయాలి ఇంకా వచ్చే వరకు. ఇద్దరు రావట్లేదు. 10 minutes పైన అయిపోతుంది కానీ రావట్లే. ఇది డెలివరీ కొట్టిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చి తీసుకున్న తర్వాత అది డెలివరీ చేసి మళ్ళీ ఈయనకి కాల్ చేసి మొత్తం టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు ముందే డెలివరీ కొట్టిన. ఈమెది డెలివరీ కొట్టేసి వెంటనే నాకు కాల్ చేసిన, ఇద్దరు ఒకటేసారి వస్తారేమో తొందరగా ఇచ్చేయచ్చు అని. అయినా రావట్లేదు. ఏం మనుషులు రా బాబు. ఓడి అమ్మ, మళ్ళీ లాంగ్ ఏంటి మావా. ఈసారి 173 వేసిండు. 173 వేసి విప్రో క్యాంపస్ గోపన్పల్లి విప్రో క్యాంపస్ వేసిండు. ఏ నుంచి సీజన్స్ ఎక్స్ప్రెస్ రాయదుర్గ్ మెట్రో నుంచి గోపన్పల్లి విప్రో. సావగొట్టిండుగా మనల్ని. గోపన్పల్లి విప్రో క్యాంపస్ కూడా కాదు, అది దాటేసి ఏదో సనికా అంట ఏడో విల్లాస్. 173 + 40. సరే యాక్సెప్ట్ చేద్దాం. ఏం చేద్దాం, ఇంకా పోదాం, పోయేసి వద్దాం తొందరగా. ఆకలి అవుతుంది. ఈవినింగ్ తిని రాలేదు, తినేసి వచ్చింటే ఆకలి అయ్యేది కాదు. తిని రాలేదు, ఆకలి అవుతుంది. ఎంతసేపు తొందరనే అయిపోతుంది. నైట్ టైం తొందరనే అవుతుంది. డే టైంలో అంటే లేట్ అవుతుంది కానీ నైట్ తొందరగా అసలు కళ్ళకు కూడా కనిపించకుండా అయిపోతుంది టైం. ఈ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేవరకు ఎంత 12:30 1 అవుతుంది ఈజీగా. ఈ ఆర్డర్ ఇచ్చి వచ్చేవరకు 1 అవుతుంది ఈజీగా. దాని తర్వాత ఇంకో 2 hours కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతాయి. కాకపోతే మళ్ళీ లాంగే పడుతుంది ఆర్డర్, దగ్గర అయితే పడదు. చెప్తున్నాగా అస్సలు దగ్గర పడదు. వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత మహా అంటే ఒక ఆర్డర్ 2 ఆర్డర్లు కొడతా, మళ్ళీ లాంగ్ వేస్తాడు. అంతే ఉంటుంది. ఇక లాంగ్ పోవాలి మళ్ళీ రావాలి జోన్కి. అంతే ఉంటుంది ఇంకా నైట్ టైం మొత్తం. ఏమంటే అమౌంట్ అవుతాయి అంతే. మనకి ఇన్సెంటివ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఓడి అమ్మ, ఇంత చీకటి ఉంది ఏంద్రా నాయన. ఒక్కడు కూడా లేడు మామ. ఒక్క వెహికల్ కూడా వస్తలేదు ఇటు సైడు. నేను ఒక్కనే వెళ్తున్నా. ఇంకా ఎంత లోపలికి ఇంకా 2 kilometers పోవాలి. నా వెనకాల వెహికల్ వస్తలేదు, నా ముందల వెహికల్ పోతలేదు, అటు లేదు ఇటు లేదు. అసలు ఒక్క మనిషి కూడా లేడు మామ. అమ్మో, ఏమ్రా బాబు. ఇలా ఎవ్వరు లేకుంటే భయం అవుతుంది కొంచెం. ఒక్క మనిషి కూడా, ఒక్క వెహికల్ కూడా రాకపోతే. అయినా సరే మనం డెలివరీ చేయడానికి పోవాల్సిందే కదా. అప్పటికి కస్టమర్ అడుగుతున్నాడు, భయ్యా వస్తున్నారా అని. నేను రానని చెప్తే క్యాన్సిల్ చేసుకునేవాడేమో. వస్తున్నా అని చెప్పిన. సర్లే వెళ్దాం, ఏం చేద్దాం. ఇంకా లొకేషన్ ఇట్లా నుంచి లోపలికి చూపిస్తుంది. ఇక్కడనేమో మొత్తం బ్లాక్ ఉంది. ఎట్లా పోవాలి? వెళ్ళారా? మొత్తం రోడ్డే లేదు ఇట్లా నుంచి. అరే ఉంది ఈడ చిన్నగా. ఓహో, ఈడ ఉందా? ఈ సందులో ఉంది. ఇది డైరెక్ట్ విల్లాస్కే అనుకుంటా ఈ రోడ్డు. కానీ ఒక్క మనిషి లేడు మామ. పడిపోతుంది. రెగ్యులర్ చేసే వాళ్ళకి ఏమనిపించదు. ఇలా మనలాగా ఎప్పుడో ఒకసారి వచ్చేవానికి అట్లనే అనిపిస్తుంది. రెగ్యులర్ చేసే వాళ్ళకంటే అలవాటు అయిపోయి ఉంటుంది ఏరియాలో తిరిగి. మనకి ఇప్పుడు మాదాపూర్ జూబ్లీహిల్స్ ఎట్లా ఎవరు లేకపోయినా దర్జాగా తిరుగుతాం అట్లా. ఈడ లోపలికి చూపిస్తుంది. రైట్, ఇదే అనుకుంటా. గేట్ నెంబర్ 2 మెయిన్ గేట్. సానికా హోమ్స్. ఓటీపీ భయ్యా 512950. రిటర్న్ ఎర్నింగ్ కూడా వచ్చేసింది. 80 రూపీస్ పెట్టి మంచి పని చేసిండు రిటర్న్ ఎర్నింగ్. ఆ 40 ఉంటే ఏంటికి సరిపోకుండా. ఈ 80 రూపీస్ వల్ల పోవచ్చు మనం. 20 kilometers అయినా ఇంకా పర్లేదు పోవచ్చు. ఇప్పుడు ఎంత 20 kilometers ఖాళీ వెళ్ళాలి మళ్ళీ హైటెక్ సిటీ దాకా. హైటెక్ సిటీ కాకపోయినా గచ్చిబౌలి దాకైనా వెళ్ళాలి. గచ్చిబౌలి వెళ్తే పడితే పడవచ్చు ఆడ. ఇంకో ఆర్డర్ లాంగ్ పడద్దు అని అనుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తాడో, మళ్ళీ జోన్కి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ దొరుకుతాడో ఏం కథలు పడుతున్నారా నీ అవ్వ.
వాడేమో వెనకాల నుంచి ముద్దులు పెడుతున్నాడు, ఆమెమో స్కూటీ నడిపించుకుంటే అటు ఇటు పోతుంది. ఎటు పోతుందో కూడా అర్థమవుతలేదు అక్క. ఆడు చూడండి వెనకాల నుంచి కానిస్తున్నాడు పని, ఎక్కడ ఇంటలేరు కాక. ఏడ చేతులు పెట్టుకుంటా, ఏడ ముద్దులు పెట్టుకుంటా. రోడ్లే దొరికినాయి ఆరా మీకు, ఇంకేడ ప్లేస్ దొరకలేదు ఆరా. అమ్మ మీరు సచ్చేది కాకుండా వేరే వాళ్ళని చంపుతారు కదా నాయనా. చల్ టైం వచ్చేసి 1:22 అవుతుంది. 17 ఆర్డర్లు అయినాయి. 225 ఇన్సెంటివ్ రావాలంటే 230 ఇన్సెంటివ్ రావాలంటే ఇంకా 2 ఆర్డర్లు డెలివరీ చేయాలి మనం. 6 hours 53 minutes లాగిన్లో ఉన్నా. 1441 రూపీస్ అయింది. ఇంకా 2 ఆర్డర్లు కొట్టాలి. 2 వరకు ఉందామా చూద్దాం. దగ్గర పడితే కొడదాం. మేబీ మ్యాక్సిమం దగ్గర పడవు, లాంగే పడతాయి అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఇప్పుడు బ్యాచ్ ఆర్డర్ పడ్డది అనుకో లాగౌట్ చేస్తా, లేదనుకో ఇంకా 3-4 దాకా కొట్టడమే. స్లాట్ బుక్ చేసుకోవాలి 2 to 5:30. మెఫీల్ ఆర్డర్ వేసిండు 40 రూపీస్, 20 చార్జ్ 20. మెఫీల్లో పికప్ చేసుకొని మళ్ళీ ఇటే రావాలి అయ్యప్ప సొసైటీ. యాక్సెప్ట్. నాయుడు వేసిండు మామ 19వ ఆర్డర్. హైటెక్ బావర్చి నుంచి పర్వత్ నగర్. ఇది ఇచ్చేసి వెళ్ళిపోదామా వద్దా? ఇది ఇస్తే టైం 2 అవుతుంది. టార్గెట్ కూడా 19 ఆర్డర్లు అవుతాయి. అమౌంట్ కూడా 1700 చిల్లర కావచ్చు ఇన్సెంటివ్తో కలుపుకుంటే. చాలే ఈరోజుకి. నైట్ షిఫ్ట్ ఫస్ట్ డే కదా, ఈరోజుకి 2 గంటల వరకు చాలు. రేపు ఉంటే ఒకవేళ రేపు 3-4 వరకు ఉందాం. ఈరోజు అయితే ఇంతకు జాలీగా ఆకలి అవుతుంది కదా, సో వెళ్ళిపోతా. రేపు తెచ్చుకుంటే రేపు బాక్స్ అనేది తెచ్చుకుంటా, లేదంటే ఈవినింగ్ వచ్చేటప్పుడు తినేసి వస్తా. సెట్, ఆకలి కాదు ఇంకా. ఇది హైటెక్ బావర్చి అనుకున్నా, హైటెక్ బావర్చి కాదంట, హైటెక్స్ బావర్చి. ఇది ఏడా ఉందంటే మాదాపూర్ బావర్చిలో హైటెక్స్ బావర్చి. ఎందుకురా ఇట్లా పేర్లు పెట్టి జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది హైటెక్ బావర్చి, మాదాపూర్ బావర్చి దీని పక్కనే ఉంటుంది. దాంట్లో హైటెక్స్ బావర్చి పెట్టిండు. హైటెక్స్, ఇది హైటెక్, అది హైటెక్స్ అంట. వాడు మళ్ళీ ఫోన్ చేసి మాదాపూర్ బావర్చికి రా అని చెప్తున్నాడు. ఎందుకురా ఇట్లా పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేసి పెడతారు మమ్మల్ని. మాదాపూర్ బావర్చి ఉన్నది అట్లే ఉండకోక కదా. దీని లోపల మళ్ళీ ఇంకోట ఇది నా డాష్ కాల్లో. డ్యూటీ అయితే లాగౌట్ చేసినామా. టైం వచ్చేసి 1:47, ఇంకా 2 అనుకోండి. లాగౌట్ చేసిన. అమౌంట్ ఎంత అయిందంటే 1522 ప్లస్ 230, 1752. ఆ 230 ఇన్సెంటివ్ పెట్రోల్కి పోయినా మనకు మిగిలింది 1520 రూపాయలు. ఎన్ని గంటలు? 7 గంటలు లాగిన్లో ఉన్నా. 19 ఆర్డర్లు డెలివరీ చేసిన. అంతే మామ. 7 గంటల్లో 1500 అంటే పర్లేదు, బాగానే వచ్చినాయి. అదే డే టైంలో అయితే రావు, ఎందుకంటే డే టైంలో అమౌంట్ ఎక్కువ ఇయ్యాడుగా సర్జ్. సో ఎక్కువ అమౌంట్ కాదు డే టైంలో, అండ్ లాంగ్ కూడా ఎక్కువ దగ్గర పడతాయి. నాకు ఈరోజు 2 లాంగ్ పడ్డాయి కాబట్టి అమౌంట్ కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాగిన్లో ఉంటే ఇంకా పడతాయి, కానీ నాకు రూమ్కి దగ్గరనే పడ్డది కదా ఆర్డర్. ఇక ఇటు నుంచి ఇటే పోతే అయిపోతుందని వచ్చేసిన. మళ్ళీ వేరే సైడ్ పోతే లాంగ్ ఇటనేస్తే మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇటు నుంచి ఇటే చేసిన. చూద్దాం రేపు చూద్దాం. ఇంకా ట్రై చేస్తారు ఎక్కువసేపు చేయడానికి. ఓకే మామ, బాయ్, గుడ్ నైట్.